హాయ్ అందరికీ. గురువారం మినీ వ్లాగ్ చూసేయండి. అలాగే మిగిలిన స్టోరీ కూడా కంటిన్యూ చేస్తాను. చిన్న వయసులో పెళ్లి చేశానని నా పెద్దవాడు బాధపడుతూ ఉంటే, అంత చిన్న వయసులో ఎందుకండి పెళ్లి చేయడం అంటే, ఆ రోజుల్లో చిన్న వయసులోనే చేసేవాళ్ళం అని చెప్పుకొచ్చింది. ఆ రోజుల సంగతి వదిలేస్తే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు కదా, వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక గుండెల్లో బరువు దించేసుకోవాలన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. వాళ్ళకు ఒక లైఫ్ సెటిల్మెంట్ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు. సరేలేండి, మన బాధ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందిలే, కానీ ఆ పెద్దవాడి బాధ మిగిలింది కూడా వినేద్దాం. ఇంకా ఇలా పెళ్ళిళ్ళు ఇద్దరికి చేసేసాక ముచ్చటగా మూడో అబ్బాయి వంతు వచ్చేసింది. తనకి ఎక్కువ సిగ్గు ఎక్కువని, తను అందరితోటి కలివిడిగా ఉండలేడని, తను కొంచెం స్వభావం చాలా సున్నితంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. మరి అలాంటి అబ్బాయికి ఎలాంటి అమ్మాయిని చూసారండి అని అడిగాను. ఆ తర్వాత స్టోరీ చెప్పాలి అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే